ఫ్రెండ్స్ మా విలేజ్ నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న రాజయ్యపేట అనే విలేజ్ కి వచ్చాను. అక్కడ ఫిష్ మార్కెట్ ఒకటి జరుగుతుంది. అక్కడ ఏమేమి చేపలు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను, ఒకసారి నాతో పాటు చూడండి. ఈవిడ దగ్గర అయితే కానగడతలు ఒకటే ఉన్నాయి. ఈవిడ దగ్గర అయితే గులిమిందలు ఉన్నాయి, కీరిపోతులు ఉన్నాయి, నవ్వుల తట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, వాటన్నిటిని ఒకసారి చూడండి. ఈ పక్క ఆవిడ దగ్గర అయితే మాత్రం తోలుపార్లు పెద్దవి ఉన్నాయి, ఒట్టింపార్లు ఉన్నాయి. ఈవిడ దగ్గర పీతలు ఉన్నాయి, కీలిపోతులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, జల చేప కూడా ఉంది. ఈ పక్కనున్న ఆవిడ దగ్గర రకరకాల చేపలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, కనసలు ఉన్నాయి, ఎర్రవులు ఉన్నాయి, కానగడతలు ఉన్నాయి, కిలాలు కూడా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విషయం, ఈ చేపలు అమ్మే వాళ్ళని చూస్తే కొంతమంది తక్కువగా చూస్తారు. ఈ చేపలు అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక చిన్నపాటి విషాదమైన గాథ ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేక మార్కెట్ లోకి వచ్చి వాళ్ళ పిల్లలను పెంచుకోవడానికి, పోషించుకోవడానికి అమ్ముతూ ఉంటారు. వాళ్ళని చూసి కొంతమంది అయితే తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ చేపలు అమ్మే వాళ్ళు కొంతమంది పరిస్థితి అయితే చాలా చాలా దీనంగా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మార్కెట్ లో చాలా మంది వాళ్ళని తక్కువగా చూడడం నేను గమనించాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఎవరిని బాధ పెట్టాలని కాదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.